మీరు మాట్లాడుతూ ఉన్నారు, సీతక్క మాట్లాడితే ఎందుకమ్మా అంత కోపం అని, లేకపోతే మహాత్మా గాంధీ గురించి చెప్తున్నామని చెప్తున్నారు. ఎస్, సీతక్క గారు ఏం చెప్పారు మీకు? మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఈ సమాజంలో బాధపడుతున్నటువంటి, ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఆ చట్టం ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఉపాధి దొరికింది, ఏ రకంగా ఆత్మగౌరవంతో బతికారు, అటువంటి గొప్పవాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో తీసుకొచ్చినటువంటి పేర్లు మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ. అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారి గురించి కూడా నేను చెప్తాను, మీరు మాట్లాడిన సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. అధ్యక్ష, ఏం తప్పు చేశారు అధ్యక్ష మహాత్మా గాంధీ? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటం తప్ప? ఏం తప్పు చేశాడు అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడం తప్ప? ఏం చేశారు తప్పు అధ్యక్ష జవహర్లాల్ నెహ్రూ గారు? ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చాడు. ఈ దేశానికి కనీసం ఆహార ధాన్యం ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ దేశానికి తీసుకొచ్చారు. ఈ దేశానికి రకరకాలైనటువంటి ప్రణాళిక తీసుకొని వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున పెరిగిన జనాభా, తీసుకొచ్చినటువంటి గ్రీన్ రివల్యూషన్, వీటన్నిటితో ఈరోజు ఈ దేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకొని మనందరికీ కాదు ప్రపంచానికి కూడా ఎగుమతి చేసుకునే పరిస్థితిలోకి ఈ దేశాన్ని తీసుకువెళ్ళారు. అంటే ఆనాడు ఆ పాలకులు దూరదృష్టితో తీసుకొచ్చిన ఆలోచనలు తప్ప ఇటువంటి కుంచత భావాలతో ఉన్నటువంటి వాటిని నిర్మూలించుకొని కూల్చేటువంటి కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు, మీరు ఈరోజు ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. అధ్యక్ష, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి మీరు ఏం చేసామని మీరు బాధపడుతున్నారని అడుగుతున్నాను. నేను చెప్తాను ఏం చేశారు. అధ్యక్ష, ఏం చేయలేదు మీరు. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది లేకుండా చేసినటువంటి స్కీమ్కి ఈరోజు మీరు ఏం చెప్తా ఉన్నారు? ఆ స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా పని కావాలని అడిగే హక్కు ఉంటే ఈరోజు అది కాదు, మేము గుర్తించి ఈ స్కీమ్ ద్వారా పొందుపరిచినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకే దాన్ని మేము రికగ్నైజేషన్ చేసిన దానికే మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? అధ్యక్ష, మీరు డిసైడ్ చేసి ఇవ్వటం కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి గ్రామంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా ఉపాధి పొందే హక్కు ఆ చట్టం కల్పిస్తోంది. ఆ రకంగానే ఉండాలి, అది తొలగించేటువంటి హక్కు మీకు లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఎక్స్‌ప్లాయిటివ్ అన్‌స్కిల్డ్ మాన్యువల్ లేబర్ లేకుండా ఆ చట్టం తీసుకొస్తే మీరేం చేస్తూ ఉన్నారు? ఈరోజు మీరు మార్చినటువంటి చట్టం ద్వారా వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి కావాల్సిన విధంగా మీరు సంవత్సరంలో వ్యవసాయ పనులు జరిగేటప్పుడు 60 రోజులు పనులు ఉండవని చెప్తా ఉన్నారు. లేకపోతే కార్పొరేట్ సెక్టార్ ద్వారా పెద్ద పెద్ద కాంట్రాక్టులు పనిచేసేటువంటి వాళ్ళకి వనరులు కల్పించడానికి, మానవ వనరుల ద్వారా ఇంటికి కూలీలు కల్పించడం కోసం దీంట్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అన్ ఎక్స్‌ప్లాయిటేషన్? అధ్యక్ష, నా ఎదురు కూర్చున్నటువంటి మిత్రుడు ఉన్నాడు, కామ్రేడ్ సోదరుడు కోనవేని సాంబశివరావు గారు. నాకు తెలుసు ఖమ్మం జిల్లాలో కానీ మిగతా జిల్లాలో. అధ్యక్ష, ఒక తవ్వెడు కూలి పెరగటానికి, ఒక మారిగడు కూలి పెరగటానికి, లేకపోతే ఒక 10 రూపాయలు కూలి పెంచాలని అంటే నేను గతంలో కొన్ని దశాబ్దాల క్రితం చూసేవాడు. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఉద్యమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం రోడ్డు మీద కూలీలు వచ్చి ఉద్యమాలు చేసిన ప్రతి సందర్భంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే, లాఠీల ఛార్జీలు జరుగుతూ ఉంటే, రక్తం చిందుతూ ఉంటే, అటువంటిది ఏమీ లేకుండా అటువంటి ఒక్క సంఘటన కూడా జరగకుండా ఉండే విధంగా కేవలం ఒక చట్టం ద్వారా ఒక్కటేసారి 100 రూపాయలుగా పెంచి ఈ దేశంలో ఒక సామాన్య కూలీకి ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ చట్టం ద్వారా మీకు అన్ని కల్పిస్తున్నాను, 100 రూపాయలు మీకు రోజు కూలి వస్తుందని చెప్పి చట్టం తీసుకొచ్చిన గొప్ప చట్టం అధ్యక్ష. ఇది ఇట్స్ ఏ సైలెంట్ రెవల్యూషన్, ఒక నిశ్శబ్ద విప్లవం. ఆ రకంగా ఈ దేశంలో తీసుకొచ్చిన నిశ్శబ్ద విప్లవానికి ఈరోజు మీరు తూట్లు పొడుస్తూ దాన్ని మార్చేసి ఇంకా మేమేదో చేస్తున్నామని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇది పేదల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలని కేవలం కొన్ని కార్పొరేట్ శక్తులతో నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆలోచన విధానంతో ఈరోజు ఈ చట్టాలని తూట్లు పొడవాలని ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా మీకు ఏమైనా మేలు జరుగుతుంది
తప్ప శాశ్వతంగా జరిగేది కాదు. ఇప్పుడే కూల్ రేట్లు పెంచాలని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కూల్ రేట్లు పెంచాలని ప్రతి సంవత్సరం ఉద్యమాలు జరిగాయి. నేను చెప్తాను, ఇవాళ అటువంటి ఉద్యమాలు లేవే, అధ్యక్ష. సబ్జెక్ట్ మీరు ఏ ఎక్స్ప్లాయిటేషన్ అయితే అన్స్కిల్డ్ లేబర్కి ఉండకూడదని మేము చట్టం తీసుకొచ్చామో అదే అన్స్కిల్డ్ లేబర్ ఎక్స్ప్లాయిట్ చేయటం కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మేము ఆనాడు చట్టంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలని మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్లో అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరిస్తే ఇవాళ మీరు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది లేకుండా డివేట్ చేసి ముందుకు పోతా ఉన్నారు. లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేకుండా చేస్తూ ఉన్నారు. ఆ సెక్యూరిటీ లేకుండా మీరు తూట్లు పొడుస్తూ ముందుకు తీసుకొని పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అధ్యక్ష, రైట్ టు వర్క్ నుండి వర్క్ ఓన్లీ ఇఫ్ ద సెంట్రల్